సో ప్రొడక్షన్ వైజ్ మధుర శ్రీధర్ గారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో మీరు ఊటీలో అరకులో అనుకుంటా మీరు ఆడియో లాంచ్లో చెప్పారు, అరకు టైంలో కొన్ని అట్మాస్ఫియర్స్ వల్ల నేను ఆపేసి ఇంక సినిమా చెయ్యొద్దు అనే ఫీలింగ్ వచ్చింది నాకు అని. సో ఎందుకు అలా ఫీల్ అయ్యారు? సేండి యాక్చువల్గా అరకు అనేది బిఫోర్ దాట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఆడియో మనకి మీకు విజువల్లో ఒక లాస్ట్ డైలాగ్ ఉంటుంది, ఇది నీ మే ప్రేమ చావదు ఇంకొకరి మే ప్రేమ పుట్టదు సూర్య. అది ఒక స్థితి అండి. యాక్చువల్గా డైలాగ్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ప్రతి మనిషి జీవితంలో అది జరిగేది. అది నాలో జరుగుతుంది, మీలో జరుగుతుంది, ఆయనలో జరుగుతుంది, ప్రతి ఒక్క మనిషిలో జరిగేది ఇది. అంటే ఒక మనిషి మీద ప్రేమ పుట్టిన తర్వాత ఫార్వర్డ్ వెళ్ళడానికి లేని స్టేజ్ కొందరికి ఒకరోజు ఉంటుందండి, కొందరు నెల, సంవత్సరం, కొందరికి జీవితకాలం ఉండిపోతుంది. ఒకవేళ జీవితకాలం జరిగితే ఏంటి అనే ఇదే సినిమా సంధ్యా సూర్య క్యారెక్టర్స్. వెన్ వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఏమో కానీ వెళ్ళే కొద్దీ వెన్ అరకులో స్టార్ట్ చేసినప్పటి నుంచి వెన్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ స్టార్టెడ్ సినిమాకి. ఏదో తెలియని ఔరా వచ్చేసింది, వేర్ యూ టర్న్ యువర్ సెల్ఫ్ మోర్ ఐడెంటిఫైయింగ్ విత్ సంధ్య క్యారెక్టర్ అనే దగ్గరికి నేను దగ్గరగా రీచ్ అయిపోతున్నాను. అంటే సమ్వేర్ ఎక్సాషన్ అంటారు చూసారా, వచ్చి ఆహ్వానించడం అనేది. సో ఇట్స్ గెటింగ్ ఇన్ టు మై స్కిన్. రాసింది నేనే కానీ ఐఎమ్ మై సెల్ఫ్ ఇస్ లైక్ టర్నింగ్ ఇన్ టు సంధ్య. అంత ఇంటెన్స్గా వెళ్ళకపోతే ఆ సినిమాని అంత ఇంటెన్స్గా తీలేం. అది అనుకుంటే రాదు, న్యాచురల్గా జరుగుతుంది ఫ్లోలో. వెన్ దట్స్ హౌ యూ, దట్స్ వాట్ ద క్రియేటివ్ ప్రాసెస్ అండి. ఇట్స్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేటివ్నెస్. సో అంటే యాజ్ సింపుల్ as అండి. ఎనర్జీ అనేది ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఏ ఎనర్జీ అలా మిగిలిపోదు. సో ఈవెన్ హ్యూమన్గా బాడీగా ఫిజికల్గా ఎలా ఉన్నా ఎమోషనల్ లెవెల్స్లో ద ఎమోషనల్ ఎనర్జీస్ టర్న్ మీలోనే రకరకాలుగా మారుతూ ఉంటుంది. బికాస్ యు ఆర్ ఏ ఫాదర్, వన్స్ యు ఆర్ ఏ కిడ్ అయి ఉండొచ్చు, తర్వాత అదే ఎమోషన్ ఫాదర్ కింద మారుతుంది, అదే ఇంకొకలా మారుతుంది. సమ్వేర్ యూ టర్న్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మేల్ అండ్ సమ్టైమ్స్ యూ టర్న్ యాజ్ ఎ ఫీమేల్. అన్ని ఎమోషన్స్ ఒక మనిషిలోనే ఉన్నాయి. సో కానీ హౌ యూ ఓపెన్ అప్ దాని మీద ఆధారపడి ఉంటుంది, అండ్ ఓన్ అప్ ఎంత చేస్తున్నారు అనేది దాన్ని బట్టి. అరకు నుంచి వచ్చే టైంకి అరకు నుంచి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత some kind of emotional crisis has happened, more not about production ఇది కాదు. యాక్చువల్గా శ్రీధర్ గారు చెప్పాను కదా, కొడుకులా చూసుకున్నారు, ఏం కావాలంటే అది. ఈవెన్ TV9 ఆల్ దిస్ పీపుల్ వచ్చిన తర్వాత అరకు నుంచి వచ్చి 1 week ఇక్కడ ఉండి ఇమ్మీడియట్గా నేను వైజాగ్ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒక ముందెళ్ళి ఐ నీడ్ టు సెట్ ద థింగ్స్ ఫర్ ద నెక్స్ట్ షెడ్యూల్. అండ్ వైజాగ్ లొకేషన్స్ అన్ని 3 months బ్యాకే ఫిక్స్ అయిపోయినాయండి. వైజాగ్లో మేము ఒక బీచ్ దగ్గర సెట్ వేసాం, యారాడ బీచ్లో. సీతారామరాజు గారు ఓ ప్రైవేట్ బీచ్లో 1 month అది సెట్ చేసి ఆ సెట్లో తీసిన సినిమా అది. ప్లస్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ చుట్టుపక్కల కానీ మిగతా ఎక్కడ లైట్ హౌస్ దగ్గర అన్ని ఎక్కడ తీసినా ఐ వాంట్ టు లీవ్ దేర్ బిఫోర్ షూటింగ్. సో నేను ఒక 2 weeks ముందు వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ లీవింగ్ ఇన్ దట్ ఏరియాస్. రోజు పొద్దున్న వెళ్ళి ఎక్కడ షూట్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఈవినింగ్ వరకు ఆ లొకేషన్స్లో తిరుగుతూ వచ్చేవాడిని. దట్ ప్రాసెస్ వాజ్ తెలియకుండా ఐ నో, నాకు ఆ ఇంటెన్సిటీ ఆఫ్ స్క్రిప్ట్ నాకు తెలుసు కాబట్టి అది నాలో విపరీతంగా ప్లే అవుతూ ఉండేది ఆ ఇంటెన్సిటీ. ఆ ప్రాసెస్లో నేను యాక్చువల్గా బయలుదేరే ముందు ఒకే ఒక మెసేజ్ నిహాకి పెట్టాను, నిహారికకి. ఏమనంటే, Niha, I'm leaving to Vizag, but with a very bleeding heart. I don't know. I wrote a character called Sandhya, but somewhere she's playing on me. Okay, don't know how I'll return back from there. Ani message pedte, sir, it's already playing on me. It's a matter of few days, couple of days, I'll join you there. And she also came and immediately షూటింగ్ కోసం రాలేదు తను. షూటింగ్ సపోజ్ 15th అనుకోండి, 12th ఒక 4 days ముందే వచ్చేసింది. షీ వాంట్ టు స్పెండ్ దేర్. అంటే నిజంగా అండి, అంటే వీ ఓన్ ద ఎంటైర్, అంటే ఎంతలాగా అంటే ఏదో ఇద్దరు జీవితాలని మేము రీక్రియేటింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ని చేసినట్టు చేసాం.
సినిమా చేసినట్టయితే చేయలేదు. ఇఫ్ ద సినిమా కలర్ హ్యాస్ కమ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ, ఇట్ ఈస్ బికాస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద యాక్టర్స్, ఎస్పెషలీ ఇద్దరు సమానంగా. యాజ్ అ ఉమెన్ షీ హ్యాస్ ఫెల్, ఆ క్రైసిస్ ఈజ్ హ్యావ్ టేకెన్ మీ, అంటే సమ్వేర్ ద ఎనర్జీ ఆఫ్ సంధ్య హ్యాస్ టు స్పిర్ ఇన్ మీ, నాలో జరగాలి. సంధ్య అనే దాన్ని నేహాకి నేను ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఆ ప్రాసెస్ వాజ్ కొంచెం ఎవరికి తెలియకుండా ఐ వెంట్ ఇన్ టు దట్, దాన్ని ఎలా అనాలి కూడా తెలీదు. అంటే ఫ్యూ థింగ్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్. ఆ ప్రాసెస్, ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కొంచెం ఇట్స్ నాట్ పెయిన్ఫుల్, ఎక్స్టసీ, ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ ఎక్స్టసీ ఈజ్ ఎ రైట్, పరవశం ఉంటుంది దాంట్లో. ఎగ్జాక్ట్. సో చెప్పడానికి వీలు లేని ఒక డిఫరెంట్ ఫీలింగ్. సో ఎలా వచ్చారు దాని నుంచి బయటికి? బయటికి టుక్ బి అండి, అది చెప్పాను కదా, ఒక వన్ పర్సన్ హూ ట్రావెల్ విత్ మీ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్. తను అక్కడే సెట్స్కి వచ్చాడు. సో హీ యూస్ టు, నాకు ఈవినింగ్ 6 o'clock అయితే స్నానం చేసేసి గుడికి వెళ్ళిపోవాలి ప్రతిరోజు. శివాలయంకి వెళ్ళకపోతే ఏంటి అంటే హెడేక్ వచ్చేస్తుంది, విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది. అది వెళ్తే తగ్గిపోతుంది. అది ఇయర్స్ టుగెదర్ ఉన్న ప్రాసెస్, అంటే ఎడిక్షన్ అనుకోండి. అంటే ఇంట్లో దేవుడు ఉంటాడు, బట్ శివాలయానికి వెళ్ళాలి మీరు. ఇంట్లో దేవుడు ఉంటాడు. యాక్చువల్గా నేను ఇంట్లో దేవుడు ఉంటాడు, నాలోని దేవుడు ఉంటాడు, అందరిలో దేవుడు ఉంటాడని నమ్ముతాను, అన్ని చోట్ల. ఇంకోటి కూడా నమ్ముతాను, దేవుణ్ణి బంధించే శక్తి మనిషికి లేదు. సో గుడిలో ఎందుకు ఉంటాడు, మొత్తం విశ్వం అంతా వ్యాప్తి అయినాడు, ఒక తలుపులు వేసి గుడిలో పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు, అది కూడా ఇష్టం లేదు. కానీ ఏంటంటే స్నానం చేసి ఈవినింగ్ ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆ శివాలయంలో ఓపెన్ అయినప్పుడు ప్రదోష కాలంలో ఆ నీటి చుక్క శివుడి మీద, మళ్ళీ శివుడిని అలంకరించినా నాకు ఇష్టం ఉండదు, ఆ ప్లెయిన్గా ఉండాలి. 2 మల్లెపూలు శివుడి మీద, ఆ గంగాజలం శివుడు ఉంటే ఆ లుక్ ఏంటో గివ్స్ మీ ఏదో, ఇట్స్ లైక్ అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి అక్కడ ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాను అంతే. అక్కడే ఉన్నాడు ఇంకెక్కడా లేడంటే మటుకు వెళ్ళను. సో అన్ని చోట్ల ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడని సో ఆ ప్రాసెస్లో కొందరు యూజువల్గా ఎందుకు ఇంత చెప్తావు, వై యు గో టు, గుడికి ఎందుకు వెళ్తావు సాయంత్రం అయ్యేసరికి అంటే, నాకు ఓపిక ఉంది కాబట్టి వెళ్తాను. ఆ టైంలో నేను ఒక్కడిని నడుచుకుని వెళ్ళాలి, ఇంకెవరు రాకూడదు, మాట్లాడకూడదు, మాట్లాడను. గుళ్ళో కూడా ఎవరితో మాట్లాడనండి యాక్చువల్గా, ఎవరితో. ఇట్స్ నాట్ ఆరగెన్స్, యాక్చువల్గా ఏంటంటే స్పెండింగ్ టైం విత్ హిమ్, బీయింగ్ క్వైట్. ఏం లేదు, ఆ ఫ్యూ మినిట్స్, మళ్ళీ గంటలు కూడా ఇచ్చేది, ఊరికి ఫ్యూ సెకండ్స్. సో ఎందుకు నాకు బ్లిస్ఫుల్గా ఉంటుంది అది. సో నాకు అడుగుతారు ఏంటి అంటే, నాకు ఒప్పుకున్న నాళ్ళు నేను వెళ్తాను, నేను రాలేని రోజు తను నాతో రావాలని కోరుకుంటాను అని. ఆయన వచ్చి అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ ప్రాసెస్లో నేను వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ చేస్తున్న దీంట్లో ఇక్కడే అండి శ్రీనగర్ కాలనీలో శివాలయం ఉంటుంది చిన్నది, ఇక్కడ అది ఐ గో దేర్, దట్స్ ఇట్. ఆ ప్రాసెస్లో దట్ బాయ్ హ్యాస్ లైక్ వెన్ హీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఈవినింగ్స్ విత్ మీ, నేను గుడికి వెళ్తుంటే స్నానం చేస్తే షూట్ అయిపోయిన తర్వాత షూట్లు ఉన్న లేకపోయినా ఆ ప్రాసెస్లో దట్ గై యూస్ టు అకంపెనీ మీ. అసలు యాక్చువల్గా ఎప్పుడు ఏ మనిషిని కూడా పెట్టుకోను నేను, ఒక్క గుడికి విషయంలో మటుకు. ఆ దగ్గరికి వస్తున్న టైంలో మటుకు నిజంగానే నాకు శివుడు నాతో ఉన్నాడు, అది ఈశ్వరుడు నాతో ఉన్నాడన్న ఫీల్ కలిగింది. అండ్ దట్ వాజ్ అ టైమ్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ హ్యాస్ హ్యాపెండ్. స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంటుందండి, కానీ తీసే ప్రాసెస్ మోడు ఉంటుంది చూసారా, ఫ్లవరింగ్ అనేది ఉంటుంది, బడ్ ఫామ్లో అంతా ఉంటుంది, కానీ ఫ్లవరింగ్ ఈజ్ రైట్ ప్రాసెస్, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దట్ వాజ్ అ పాయింట్ యాక్చువల్గా, ఆ ఫ్లవరింగ్ అనే ప్రాసెస్ నాలో జరుగుతుంది. అది స్క్రిప్ట్ అనేది ఎందుకు నేను గుడి దగ్గర నడిచే ఎందుకు రాను అంటే, ఐఎమ్ సో డీప్లీ ఎంగేజ్ విత్ మై సెల్ఫ్, వేర్ ఐ కెన్ టచ్ ద లెవెల్స్ ఆఫ్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎమోషన్స్. సో ఆ పాయింట్లో నేను చెప్తుంటే మళ్ళీ మర్చిపోతాను వెంటనే, ఆ ఫ్యూ సెకండ్సే ఉంటుంది.
ఆ చెప్పిన రేపు ఏం తీయబోతున్నాను ఏం మాట్లాడబోతున్నాను చెప్పిన తర్వాత మళ్ళీ నాకు అసలు బ్లాంక్ ఏం ఉండదు. బట్ దట్ గై ఈస్ టు క్యాప్చర్ దోస్ థింగ్స్ అండ్ నాకు మళ్ళీ తిరిగి చెప్పేవాడు ఈవినింగ్, రేపు పొద్దున్నకి మీరు అన్నది ఇది సో ఇది చేద్దాం అనుకున్నారు, మీరు చేద్దాం అనుకునేది, మీరు చెప్పింది ఇది అనేది. సో అది నాకు ఈవెన్ నిహారికకి నేను కథ ఇప్పుడు స్పాట్లో డైలాగ్స్ చెప్పిన వెంటనే మర్చిపోయేవాడిని. చెప్పేవాడిని, ఏం చెప్పారో నాకు గుర్తుండేది కాదు, చెప్పేసాను. ఇట్ కమ్స్ ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు తెలియదు. చెప్పేసిన తర్వాత షీ రిమెంబర్స్. అయ్యో సార్ మీరు ఇది చెప్పారు నాకు అంటే ఇంక అసలు తనకి ఇద్దరికి మెమరీ ఉంది, బట్ నీహా హ్యాస్ ఎ బిగ్గర్ మెమరీ. అయ్యో ఎంత పెద్ద డైలాగ్ రాసినా ఎంత చేసినా వన్ టైమ్ షీ సీస్ అండ్ షీ కంప్లీట్స్ ఇట్. క్లైమాక్స్ అన్నీ తనంతే వన్ టేక్లో చేసినవి, వందల టేక్లు చేసింది ఏది లేదండి. షీ హాజ్ ఎ హ్యూజ్ మెమరీ. ఆ మెమరీని కూడా షీ యూజెస్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంతేనండి. ఇట్స్ లైక్ ఆ టైంలో మటుకు, ఆ ఫ్లవరింగ్ టైంలో మటుకు దిస్ పీపుల్ హ్యావ్ హెల్ప్ మీ. సో దట్స్ ద బెస్ట్ హౌ ఇట్ హ్యాపెన్. ఒక మనసు సాధారణంగా ఒక డైరెక్టర్ డెబ్యూ మూవీ ఇద్దాం అనుకున్నప్పుడు, లేదంటే సెకండ్ మూవీ కానీ చేద్దాం అనుకున్నప్పుడు, సో అన్నీ లైక్ ఏ టు జెడ్ ఆడియన్స్కి, ఒక ప్రేక్షకుడికి ఏం కావాలో ఆలోచించి ప్రతిదీ కావాలి, దాంట్లో ఫైట్స్ పెడదాం, రొమాన్స్ పెడదాం, ఐటమ్ సాంగ్స్ పెడదాం, లేదంటే ఒక థ్రిల్లింగ్ పాయింట్తో వెళ్దాం, లేదంటే ఒక లవ్ స్టోరీతో వెళ్దాం అని ఆలోచిస్తారు. బట్ మీ మూవీస్ చాలా డిఫరెంట్. ఒక పీస్ఫుల్గా మైండ్ ఫ్రెష్గా అలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. సో కమర్షియల్గా ఆలోచించకుండా మీరు ఏమనుకున్నారో అది చూపించాలనుకుంటారు ఆడియన్స్కి. ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇట్ రైట్?